అందరికీ నమస్తే. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి సాయంత్రం మా ఇంటి బయట పెద్ద ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్ ఏంటా అని మా విక్రాంత్ చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు. Try lifting it. విషయం ఏంటంటే మా విక్రాంత్ బర్త్డేకి నేను అమెజాన్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ చేశాను. ఈ సంగతి విక్రాంత్ తెలియదు, ఇప్పుడే చూశాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేస్తాను ఏంటి అనేది మీకు డీటెయిల్స్ చూపిస్తాను. Okay, let's fix it. ఆర్ యూ ఎగ్జైటెడ్? Yeah, యూ వాంట్ టు ఫిక్స్ దిస్ కార్? yeah. విచ్ కలర్ కార్? దిస్ వన్. Red. రెడ్ కలర్. లెట్స్ ఫిక్స్ ఇట్. Yeah. Okay, are we ready? Can you hold the wheels? Yep. మా విక్రాంత్ అయితే సూపర్ ఎగ్జైటింగ్ ఉన్నాడు. చూశారు కదా, టైర్లు కూడా ఫిక్స్ చేసేస్తున్నాడు. మా విక్రాంత్కి కార్లు అంటే చాలా ఇష్టం. సో బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ కార్ని నేను అమెజాన్లో $120కి కొన్నాను. ఇలాంటివి ఫిక్స్ చేయాలంటే మన దగ్గర ఇలా టూల్ బాక్స్ రెడీగా ఉండాలి. ఈ కార్ని ఫిక్స్ చేయడానికి మినిమం 2 గంటలు పట్టేటట్లుంది. దీన్ని ఫిక్స్ చేయడానికి వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అలా అర్థం చేసుకొని చాలాసేపు కష్టపడితే ఇదిగోండి 2 టైర్లు ఫిక్స్ చేశాను. ఇంకా 2 టైర్లు ఫిక్స్ చేయాలి, స్టీరింగ్ ఫిక్స్ చేయాలి, డోర్స్ చాలా ఉన్నాయి. ఈరోజు దీన్ని ఫిక్స్ చేయకపోతే మా విక్రాంత్ నన్ను వదిలిపెట్టేటట్లేడు. గంట కష్టపడితే 4 టైర్లు అయితే బిగించేశాను. ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవన్నీ చదువుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్స్ అవన్నీ ఫిక్స్ చేయాలి. ఈ కార్ మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫైనల్గా చాలా బాగుంటుంది. Move together. So I ordered the car. ఇప్పుడు స్టీరింగ్ ఫిక్స్ చేస్తున్నాను అనమాట. మా విక్రాంత్ చూశారు కదా, ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఈ కార్ని సగం బిగించే వరకు నాకైతే ఆకలేసింది. ఇంకా ఏదో ఒకటి తినుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేశాను. టైర్లు స్టీరింగ్ అయితే బిగించేశాను. ఇప్పుడు డోర్లు బిగించాలి. డోర్లు బిగించేసి మా బుడ్డోడు అయితే పక్కన డాడీ అయ్యిందా అని అడుగుతూనే ఉన్నాడు. ఇది అయ్యేదాకా మనశ్శాంతి ఉండదన్నమాట. ఇది మొత్తం కంప్లీట్ చేసి దాన్ని ఇప్పుడు రైడ్ చేయాలి. సో ఫైనల్గా అయితే రైడ్ చేపించాను. ఆ వీడియో మీకు ఫైనల్గా చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఫైనల్గా జీప్ ఇలా ఫిక్స్ చేసాము. ఇప్పుడు రైడ్కి వెళ్తున్నాము. మీకు చూపిస్తాను రైడ్ ఎలా ఉంటుందో. ఇదంతా ఫిక్స్ చేయడానికి 2 hours అయితే పట్టింది. సో బాగుంది కదా. One, 2, 3. ఈ కార్కి డోర్స్ కూడా ఉన్నాయి. పిల్లలు కింద జారిపోకుండా డోర్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా డోర్ వేసుకొని డోర్ని లాక్ కూడా చేయొచ్చు. లాక్ కూడా ఇలా చేసుకోవచ్చు. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే డాష్ బోర్డ్ ఉంది. డాష్ బోర్డ్లో డ్రైవ్ రివర్స్ కూడా వెళ్ళొచ్చు ఫ్రంట్ బ్యాక్కి. ఇంకా మ్యూజిక్ ఉంది, హార్న్ కూడా ఉంది. డాష్ బోర్డ్ అయితే కొంచెం సింపుల్గా చాలా బాగుంది డాష్ బోర్డు. ఇంకా స్టీరింగ్ చూసారు కదా, స్టీరింగ్ బేసిక్గా తిప్పుకోవచ్చు. ఇది యాక్సలరేటర్ అనమాట. జీప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇదైతే చాలా రియలిస్టిక్గా ఉంది. నిజంగా జీప్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఫ్రంట్ బంపర్ కూడా చూసారు కదా ఎలా ఉందో. అలాగే హెడ్ లైట్స్ కూడా ఉన్నాయి, ఎల్ఈడి లైట్స్. ఇవి నైట్ టైం వెలుగుతాయి కూడా, చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే లుక్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ సీట్ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే ఇద్దరు కూర్చోవచ్చు. ఒక 4 years 5 years వాళ్ళు అయితే ఒకళ్ళు కూర్చోవచ్చు. సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు సేఫ్టీకి. ఈ లైట్స్ వెలగవు అనమాట, ఇది షోకి ఇచ్చారు.
Start.